అజ్మీర్ దర్గా పుట్టి కట్టింది ఎప్పుడు ఎన్నేళ్ళ కిందట మనకు తెలుసు. అంటే రాజాసింగ్ పుట్టేమో అజ్మీర్ దర్గా ఏర్పాటు జరిగి 700 సంవత్సరాలు इतना ये अजमेरी दरगाह है 700 इयर्स का दरगाह है। राजा सिंह का पैदा हुआ 50 साल का उनका। ऐसे राजा सिंह का इससे पहले कितने लोग आगे गए कि ऐसे राजा सिंह ऐसे लोग वो कितने लोग पैदा हुए मर गए भी पूरे। दरगाह तो है ना, అర్థమైంది కదా। అంటే నేను ఒకటే అడుగుతున్నా, దర్గాలకు కానీ పీర్ల పండగ కానీ మెజారిటీ ముస్లింలు ఒక 50% పోతే హిందువులు కూడా 50% పోతారు దర్గాలకు అండ్ పీర్ల పండుగ। ఇప్పుడు రాజా సింగ్ మతాన్ని ప్యూర్ ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడా హైదరాబాద్ లో మతాన్ని బాగా రెచ్చగొడుతున్నాడు। అసలు ఇంత మతాన్ని రెచ్చగొడుతున్న రాజా సింగ్ ని ఎందుకు కట్టిదిట్టం బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తుందా రాజా సింగ్ ని? పోలీసు ఎందుకు దీని మీద ప్రభుత్వమైనా పోలీసు అయినా సరే ఈ మతాన్ని రెచ్చగొట్టే నాయకులను ఎందుకు కట్టడి చేస్తలేదు? నువ్వు అవద్దని నీకుంటే నువ్వు మీడియాలో ఫేస్బుక్లలో వాట్సాప్లలో చేయకు, రెచ్చగొట్టకు। ఆ హిందువుల పోయే హిందువుల ఇంటికి పోయి నువ్వు చెప్పు। ఏ హిందువులైతే దర్గాలకు పోతుర్రు, అజ్మీర్ దర్గా, అజ్మీరీ దర్గాకు హిందువులు పోవద్దని నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో నువ్వు ఇట్లా ఓపెన్ గా చెప్పడం వల్ల మతాన్ని రెచ్చగొట్టినట్టయితే పోయే హిందువులకు తెలియదా? అంటే రాజాసింగ్ పోమంటే పోతారు, రాజాసింగ్ పోవద్దంటే పోరా? ఏం లేదు, అందరిని కొట్లాటలు పెట్టి ఒకనోడు కొట్టుకొని చచ్చిపోతే ఆ ఎలక్షన్ ఇది గెలవాలి। ఇప్పుడు అల్టిమేట్ ఒకటే పడ్డది, హైదరాబాద్ ఒక సెన్సిటివ్ ప్లేసు, మతానికి ఆకర్షించబడే హైదరాబాదుతో పాటు కొంత నిజామాబాద్, పార్ట్ ఆఫ్ సంగారెడ్డి, పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్, పార్ట్ ఆఫ్ కరీంనగర్, ఇట్లా ఒక్కొక్క జిల్లాలో 2-3 నియోజకవర్గాలలో ఈ ప్రకటనలకు ఆకర్షితులై వాళ్ళకు ఒక సీట్లు పెరుగుతాయనే దాని మీద మరి ఈ దర్గాల పేరు మీద వీళ్ళు రెచ్చగొడుతున్నారు। ఇది ప్రమాదం, ఇది ప్రజలు ఆలోచన చేయాలి। ఇది హిందువులు చేయాలి, ముస్లింలు చేయాలి। ఇప్పుడు రాజా సింగ్ వస్తాడు పోతాడు కానీ మన మనుషులము తరతరాలు మనము అందరం అన్నదమ్ములుగా కలిసి ఉండేటువంటి ఈ యొక్క భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ లో నేను కూడా రాజా సింగ్ ఒక పిచ్చి పట్టింది। ఇప్పుడు రాజా సింగ్ పోయేదేం లేదు, ఏం పోతుంది రాజా సింగ్, ఏం పోతుంది చెప్పు? ఆ యూట్యూబ్లో పడతాడు, ఇంట్లో ఇళ్ళకల్లా అంటాడు, పోయి చచ్చిపోయేటోడు ఎవడు, కొట్టుకునేటోడు ఎవడు?
రాజీవ్ సింగ్ తలవారు పెట్టి దింపుతాడు. ఏమైతే రాజా సింగ్ తోటి తలవారు దింపుతాడా? రాజా సింగ్ మళ్ళా ఏమంటారు యూట్యూబ్ మధ్య ఏం అక్కరో అని నువ్వు మాట్లాడుతున్నావు, అది అలా పెడుతున్నావు. ఈ 15 ఏళ్ళ పిల్లలు, 18 ఏళ్ళ పిల్లలు, 25 సంవత్సరాల పిల్లలు ఆ జోష్లో తెలియదు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే రెచ్చగొట్టుడు అట్లా మంట పెడుతున్నావు, పోతున్నావు. ఎవరికి నష్టం ఇదంతా? నువ్వు ఒక నొడిచేది లేదు, నీతో అయ్యేది లేదు. అవుతుందా? నీతో అవుతుందా? నేను ఒకటే అడుగుతా, ఎవరిని? రాజాసింగ్, నువ్వు నిజంగా మొగోను అయితే, నీ నిజంగా దమ్ముంటే, నువ్వు నిజంగా హిందువే అయితే నేను ఛాలెంజ్ ఇస్తున్నా. నువ్వు హిందువే, పక్కా నువ్వు హిందువే అనుకో. మేము కాదనే కదా నీ అర్థం. నువ్వు ఒక్కరివేనా నాయనా హిందువి? ఇక బీజేపీలో నువ్వు ఒక్కరినే తీసుమార్కానివి, నీ పార్టీ తీసుమార్కాను అనుకుంటా. అదే కదా నీ ఫోర్సులు. నువ్వు నిజంగా మగోనివి, నువ్వు హిందూ అయితే నువ్వు ఈ వాట్సాప్ లాగా నువ్వు నిజంగా హిందూ మోగోనివి అయితే అజ్మేర్ దర్గా కాడ ఏ హిందూ అయితే పోతాడో నువ్వు పోకుండా ఆపు. ఈ డైలాగ్ ఇలా ఉట్టకుండా, ఈ డైలాగులు ఇలా ఉట్టకుండా, ఇలా కొట్టకుండా ఎందుకు కొడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఈ డైలాగులు ఫేస్బుక్ లో కొట్టగలుగుతూ మనదే హాయ్ మనదేకు. నువ్వు ఫేస్బుక్ లో మాట్లాడు. నువ్వు చక్కగా అజ్మేర్ దర్గాకు పోయి ఆడ కూర్చో. ఎవరైనా హిందువులు లోపల పోతే నువ్వు ఆడ ఆ పని చేయి. లేదు, అదొకటి ఆప్షన్. రెండో ఆప్షన్, పీర్ల పండుగ వచ్చేదిగా 2 నెలల పీర్ల పండుగ ఉంది. నువ్వు అది కూడా ఇస్తావు కదా, పీర్ల కాడికి వద్దంట కదా. నువ్వు ఇలా మాట్లాడకిగా, ఇలా హీరోలు మాట్లాడతారు వాట్సాప్లలో. అవి కాదు, అది లెక్క కాదు. ఆ డైలాగులు పని అవి. ఇప్పుడు సినిమాలలో సినిమా హీరో ఉంటాడు, సినిమా హీరో 100 మంది కొడతాడు అవుతుందా? అది ఒక్కరిని కొట్టడే కష్టం. అది సినిమా నడుస్తుంది. సినిమాలో హీరోలు 100 మందిని కొట్టకపోతే పబ్లిక్ సుధారించదు. ఆడ సినిమాలో నడుస్తుంది. అదే హీరో బయట 100 మందిని కొడతాడు వచ్చి. అట్లనే నువ్వు కూడా యాడో ఇంట్లో కూర్చుంటావు, ఫేస్బుక్ కెమెరా పెట్టుకుంటావు, నువ్వు ఏదో ఒక మాట డైలాగ్ కొట్టేస్తావు. ఈ మధ్యలో అయితే సినిమాలలో మంచి షార్ట్ డైలాగ్స్ వస్తున్నాయి. అంటే పబ్లిక్ అట్రాక్ట్ అయ్యే సినిమాకి నడుస్తుంది, సినిమా హీరోలకు నడుస్తుంది అది. ఎందుకంటే సినిమా హీరో డైలాగ్ కొట్టడం వల్ల కలెక్షన్స్ పెరుగుతాయి. కలెక్షన్ పెరగడం వల్ల వాళ్ళ జేబులు నిండుతాయి. కానీ దానివల్ల మనకు వచ్చే నష్టం లేదు. కానీ వీళ్ళే ఈ రాజా సింగ్ ఇంకా మిగతాళ్ళు ఈ డైలాగ్ కొట్టడం వల్ల పొడుచుకొని చచ్చిపోతారు. పబ్లిక్ నష్టం అవుతుంది. హీరో కరోడ్పతి కానీ నష్టం లేదు. కానీ అయితే ఏదో చెప్పబోయింది నెక్స్ట్ 2 నెలల పీర్ల పండుగ ఉంది. ఏదైనా ఒక ఊరు పోదాం. మా దగ్గర కలివేలు అనే విలేజ్ ఉంది. మా దగ్గర కలివేలు అనే విలేజ్ కు వచ్చి హిందువులు మీరెవరు రాకుంది అని అడొచ్చి కూర్చో. ఆపడ నేను ఒప్పుకుంటాను. కలివేముల అనే ఒక విలేజ్, ఇది మా కంది సంగారెడ్డి మండలం సంబంధించిన విలేజ్. అక్కడ వచ్చి హిందువులు మీరు ఎవరు రాకుండా అని అది లెక్క. నువ్వు మళ్ళా ప్రకటన చేసి పోలీసులు వచ్చి నిన్ను మళ్ళీ టీవీలో వచ్చి హంగామా అవుతుందిగా. నువ్వు సప్పుడు దగ్గర వితౌట్ బ్రేకింగ్ న్యూస్
మీడియాకు చెప్పకుండా నువ్వు నిజంగా హిందూ రక్షణ కోరిడోనివి అయితే కొట్లాడలు పెట్టకుండా హిందువుల మైండ్ చేంజ్ అయ్యి అట్లా చేయి చూద్దాం. అప్పుడు నీ హిందువులు మన హిందువులు నీకు మేము పీర్ల కాడికి పోమని స్వచ్ఛందంగా జరిగిపోతే పంచాయతీ ఓడిచిపోతుంది కదా. మన హిందువులు నువ్వు పీర్ల పండుగ వచ్చి మన హిందువులు ఎవరు రాకుండి అని అంటే పంచాయతీ ఓడిచిపోతుంది కదా. నువ్వు ఇంట్లో కూర్చొని ఫేస్బుక్లలో డైలాగ్ కొడితే ఆడ కొట్టుకొని ఆల్చేస్తారు. నువ్వు నిన్నేమో పోలీసు వాళ్ళు ఆపుతారు, ఈడేమో కెమెరాలు తీసుంటూ నువ్వు హ్యాపీ లేదు పీకింది లేదు. మళ్ళీ ఎప్పుడు కూడా అనేటోడు లేకనా తమాషాలు ఇవన్నీ ఇలాన్ని ఎందుకు దర్గాల పేరు మీద మతాన్ని రచ్చగొడుతున్నారు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.